సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినంతా మాయా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినంతా మాయా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నే ఒక అంధుని లంఘిత బంధిని, ప్రభు దర్శనమే ఇమ్మా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకు నమస్కారం. ప్రేమతో సమర్పించిన దాన్ని బాబా స్వీకరిస్తారు. గర్వంతో ఏదైనా ఇవ్వాలని ప్రయత్నం చేస్తే దాన్ని ఆయన తిరస్కరిస్తారు. ప్రేమతో సమర్పించిన దాన్ని స్వీకరిస్తారనే దానికి ఉదాహరణే ఇంతకుముందు అధ్యాయంలో 15వ అధ్యాయంలో చోల్కార్ ఇచ్చినటువంటి ఆ దక్షిణను ఆయన స్వీకరించారు. ఈ అధ్యాయంలో ఇప్పుడు మనం వినబోయేటువంటి పారాయణం చేయబోతున్నటువంటి అధ్యాయంలో గర్వంతో నాకు ఇది కావాలి అని ఏదైనా ఎవరైనా ప్రయత్నం చేసి సమర్పించినా కూడా దాన్ని ఆయన స్వీకరించరు. వారు ఏదైతే కోరుతారో అది వారికి ఇవ్వలేరు బాబా. ఇక్కడ తెలుగు వాళ్ళు పారాయణం చేసేటువంటి పుస్తకంలో 16, 17 అధ్యాయాలు రెండు కూడా ఒకే అధ్యాయం కింద ఇంగ్లీషు పుస్తకాన్ని ఆధారం చేసుకుని తెలుగులోకి అనువాదం చేశారు. కాబట్టి ఇంగ్లీష్ పుస్తకంలో కూడా అలాగే ఉంది. గుణాజీ గారు రాసిన ఇంగ్లీష్ పుస్తకంలో దాన్నే మనం పారాయణం చేస్తాం. దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కథను శ్రద్ధగా వినండి. ధనవంతుడు ఒకడు షిరిడీకి వచ్చాడండి. ఇక్కడ హేమాత్మని చెప్తారు అన్నీ ఉన్నాయట ఆయనకు. నాకు ఇది లేదు అనేటువంటి కొరత ఎక్కడా లేదటండి. అలాంటి ధనవంతుడికి ఇక్కడ మనం గమనిస్తే సచ్చరిత్రలో చాలా అధ్యాయాలలో బాబా దగ్గరికి చాలామంది వచ్చినారు అని చెప్పారు హేమాత్మన్. కానీ చాలా అధ్యాయాలలో చాలామంది పేర్లు చెప్పాడండి. అట్లా ఒక ధనవంతుడు అని చెప్పారు కానీ పేరు చెప్పలే. ఈ ధనవంతుడు ఎవరు, ఆయనకుండేటువంటి పేరు అది చెప్పలేదు. కానీ ఆయనకుండే స్వభావం ఏమిటో మాత్రం బాబా కనుక్కున్నారు. ఆ స్వభావం ఏమిటో మాత్రం హేమాధిపతి ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ధనవంతుడు షిరిడీకి వచ్చాడు. షిరిడీకి వచ్చినటువంటి ఆ ధనవంతుడు అన్నీ కలిగి ఉన్నాడట. సర్వసంపదలు ఆయన దగ్గర ఉన్నాయట. ఆయనకి ఏమిటంటే కోరిక బ్రహ్మజ్ఞానం సంపాదిద్దామని. ఇక్కడ చాలామందికి వచ్చేటువంటి సందేహం ఏమిటంటే అదే బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? సంపాదించుకోవడానికి అది ఒక వస్తువా? కాస్తంత అన్నీ సమకూర్చేటప్పటికీ కొంతమందికి ఏమో బ్రహ్మజ్ఞానం కావాలనిపిస్తుంది. అందులో కూడా ఆధ్యాత్మికంగా కాస్త ఆలోచన చేసే వాళ్ళకు కూడా మేము బ్రహ్మజ్ఞానం అయిపోదామని అనుకుంటుంటారు. రెండు అంటే కాస్త లౌకికంగా సౌకర్యం ఉండేవాడు కూడా మనం అన్నీ సంపాదించాం కదా బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవాలనుకుంటాడు. అలాగే ఆధ్యాత్మికంగా కూడా కాస్త ఏదో కొంత సాధన చేసిన తర్వాత వాడికి వాడు అనుకుంటాడు నేను కూడా బ్రహ్మజ్ఞానం అయిపోదామా అని. అసలు ఈ బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? ఈ బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవడం ఎలా సాధ్యమవుతుంది? ఈ విషయాలను ధనవంతుడికి ఏ రకంగా బోధ చేశాడో ఈ అధ్యాయంలో హేమాధిపన్ చక్కగా చెప్పాడండి. విశేషం ఏమిటంటే బాబా ఎక్కడా ఎవరికి ఏ సందర్భంలో కూడా ఏదన్నా వచ్చి అడిగితే ఆ విషయంలో ఉపన్యాసం చెప్పలేదండి బాబా. ఈ అధ్యాయంలో మాత్రం మనం బాబా చెప్పిన సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం దాదాపుగా 3 గంటల పైబడి బాబా బృహదారోపన్యశత్తులో ఉన్నటువంటి ఆ బ్రహ్మ
జ్ఞానం సంపాదించుకునే వారికి కావలసినటువంటి యోగ్యతల గురించి చెప్పడం జరిగింది. ఇక కథ ఎలా జరిగిందో, షిరిడీకి ఆయన ఎందుకు వచ్చాడో ఆ విషయాలు గుర్తు చేస్తాను. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, నేను బ్రహ్మజ్ఞానం సంపాదించాలని ఆయన కోరుకున్నాడు. అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడట. ఆ స్నేహితుడికి చెప్పాడు, నేను బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవాలనుకుంటున్నాను, షిరిడీ అనేటువంటి ఊళ్ళో ఒక ఆయన మహాత్ముడు ఉన్నాడట, ఆయన బ్రహ్మజ్ఞానం ఇస్తాడట, ఆ బ్రహ్మజ్ఞానం ఇచ్చేటువంటి ఆయన దగ్గరికి నేను వెళ్తాను, వెళ్ళి బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తానన్నాడట. అప్పుడు స్నేహితుడు అన్నాడట, ఉదే నువ్వు షిరిడీకి వెళ్తావా, అక్కడుండి సాయిబాబా అనేటువంటి ఆయన బ్రహ్మజ్ఞానం ఇస్తాడేమో, కానీ నాకు తెలిసినంత వరకు నీకెవరూ బ్రహ్మజ్ఞానం ఇవ్వలేరు, ఎందుకంటే నువ్వు లోభివి, నీ సంగతి నాకు తెలుసురా, పిల్లికి బిచ్చం పెట్టవురా, నీకెవడరా బ్రహ్మజ్ఞానం ఇచ్చేది, ఆ సాయిబాబాను పుట్టించిన దేవుడు కూడా నీకు బ్రహ్మజ్ఞానం ఇవ్వడేమో అని స్నేహితుడు అన్నాడు. ఆ రకంగా చెప్పినా కూడా ఆ ధనవంతుడు అన్నాడట, లేదు లేదు సాయిబాబా బ్రహ్మజ్ఞానం ఇస్తాడట, సరే వెళ్ళిరా అన్నారట. వచ్చాడండి షిరిడీకి, టాంగాలో దిగాడు, బాబా దగ్గరికి వచ్చాడు, బాబాకు నమస్కారం చేశాడు. బాబాకు నమస్కారం చేసి ఆయన అడిగారట, బాబా నేను చాలా దూరం నుంచి వచ్చాను, చాలా నమ్మకంతో వచ్చాను, రాను పోను టాంగా తీసుకొని వచ్చాను, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి బాబా, నేను చాలా తొందరలో ఉన్నాను, నేను త్వరగా ఆ బ్రహ్మజ్ఞానాన్ని నీ నుండి తీసుకొని వెళ్ళిపోవాలని వచ్చాను, నాకు నమ్మకం ఉంది, దయచేసి నాకు వెంటనే బ్రహ్మజ్ఞానం ఇవ్వు బాబా అని ఆ ధనవంతుడు బాబాకు నమస్కారం చేసిన వెంటనే అడిగాడట. అప్పుడు బాబా అన్నారట, బాబు నాకు ఈరోజుగా నిజంగా చాలా పండగగా ఉంది, నేను ఎప్పుడూ ఇంత ఆనందం పొందలేదు, నా దగ్గరికి వచ్చి ఎవరెవరో ఏమేమో అడిగారు కానీ నన్ను ఇంతవరకు ఎవరు బ్రహ్మజ్ఞానం అడగలేదయ్యా, నీ ఒక్కరివే నన్ను బ్రహ్మజ్ఞానం అడిగావు బాబు, నువ్వు అసలు అది అడిగినందుకు నాకు ఎంతో పండగగా ఉంది అని చెప్పి బాబా అన్నారట, తప్పకుండా నీకు నేను బ్రహ్మజ్ఞానం ఇస్తాను, చాలా తొందరగానే ఇస్తాను, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో బాబు, నువ్వు కూర్చో అన్నారట. లేదు నేను తొందరగా వెళ్ళిపోవాలి అన్నారట. సరే నీ తొందరకు అనుగుణంగానే నేను నీకు బ్రహ్మజ్ఞానం ఇస్తాను, కానీ కాస్త నిదానంగా చెప్తున్నాను, నేనిక్కడ నీకు ఇచ్చేటువంటి ఆ బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో అది నగదు దారమయ్యా బాబు అన్నారట. ఈ మాట విన్నాడు ఎవరు, ఆ ధనవంతుడు. నగదు భారము అంటున్నాడే బాబా, అర్థం కాలే. ఆ తర్వాత ఏం చేశారు బాబా, ఓ పిల్లవాడిని పిలిచారట. పిలిచి, బాబు ఆ సేట్ దగ్గరికి పోయి నేను అడిగానని ఒక 5 రూపాయలు తీసుకునిరా, మళ్ళీ గంట తర్వాత ఇస్తాను. వెళ్ళొచ్చాడు ఆ పిల్లవాడు, ఇవ్వనన్నాడు బాబా. ఆ రకంగానే ఆ పిల్లవాడిని 4 ఇళ్లకు పంపించాడటండి. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఆ పిల్లవాడు బాబా కోసం 5 రూపాయలు తీసుకురాలేకపోయినాడు. ఇదంతా చూస్తున్నాడు ఆ ధనవంతుడు. ఏమిటి పిల్లవాడిని ఏమిటి అట్లా పంపించడం ఏమిటి, 5 రూపాయలు గంట తర్వాత ఇస్తానన్నా కూడా సాయిబాబాకి ఎవ్వరు ఈ ఊళ్ళో 5 రూపాయలు ఇవ్వలేకపోతున్నారే. వాడి ఆలోచన అంతా, ఎవరి ఆలోచన, ఆ ధనవంతుడి ఆలోచన అంతా కూడా, అయ్యో బాబాకు కనీసం 5 రూపాయలు ఇవ్వలేరా ఎవరు, అది కూడా గంట తర్వాత ఇస్తానంటే కూడా ఎవరు ఇవ్వడం లేదే, ఏమిటి ఈ రకంగా 5 రూపాయల కోసం బాబా ఆ పిల్లవాడిని అంత కష్టపెడుతున్నాడని పిల్లవాడి మీద జాలిపడ్డాడే కానీ కనీసం 5 రూపాయలు ఇవ్వాలని మాత్రం ఏ రకంగా కూడా ఆయనకు అనిపించలేదు, ఇవ్వలేదు. చూస్తూ ఉన్నాడట. బాబా చాలా ఆలస్యం అవుతున్నది, నేను వెళ్ళాలి, దానిపై నువ్వు టాంగా తెచ్చాను, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి. అప్పుడు బాబా అన్నారు, బాబు నీకోసమేనయ్యా ఇదంతా నేను చేస్తున్నాను, నీకు బ్రహ్మజ్ఞానం ఇవ్వాలనే ప్రయత్నంలోనే ఉన్నాను, అందుకోసం ఇదంతా నేను చేస్తున్నాను, నీకేమీ అర్థం కాలేదా అన్నారట బాబా. అదేమిటి నా కోసం నువ్వేం చేస్తున్నావు బాబా, నాకు బ్రహ్మజ్ఞానం కావాలన్నాను, అప్పుడు నేనేమన్నాను, నగదు బేరం అని చెప్తాను, నీవు ఆ నగదు బేరము అనేటువంటిది అర్థం చేసుకున్నావా, అర్థం చేసుకోలేదు. కానీ నీకు మాత్రం ఏం కావాలి, బ్రహ్మజ్ఞానం కావాలి. బ్రహ్మజ్ఞానం కావాలంటే దానికి సమర్పించవలసినది ఉంటుంది. నేను చెప్పాను ముందే నగదు బేరము, ఆ నగదు బేరం అంటే నువ్వు అర్థం చేసుకోలేదు. నువ్వు
ఆ బ్రహ్మజ్ఞానం పొందడానికి నాకు ఇవ్వాలి, నేను నీకు బ్రహ్మజ్ఞానం ఇస్తాను. అందుకని ఏం చేస్తారంటే, నాకు ఒక వస్తువు కావాలి, ఆ వస్తువు కోసం అవసరమైనటువంటి ఆ డబ్బు ఆయనకి ఇచ్చేస్తాం, ఆ వస్తువుని నేను తీసుకుంటాను. లేదా డబ్బులు లేవనుకోండి, అప్పుడు ఏ క్రెడిటో ఏ అప్పో చేస్తాం, అంతే. అంటే నగదు బేరం అంటే దాని వ్యాపారస్తులకు అందరికీ తెలిసిన విషయమే. అవతల వ్యక్తి ఎవరైతే బ్రహ్మజ్ఞానం అడిగారో ఆ వ్యక్తి ధనవంతుడండి, వ్యాపారస్తుడు. ఆయనకు తెలుసు నగదు బేరం అంటే ఏమిటో. వెంటనే ఆయన అడగొచ్చు కదండి బాబాను, బాబా నేను అడిగింది బ్రహ్మజ్ఞానం అయితే నన్ను నువ్వు నాతో చెప్తున్నావు బ్రహ్మజ్ఞానం ఇవ్వడానికి నగదు బేరమని, నగదుకు దానికి ఏం సంబంధం ఉంది బాబా, ఏమిటి ఇట్లా అంటున్నామని ఒక్క మాట అడగొచ్చు కదా. అడగడండి. అలాగే నిలబడి పిల్లవాడు 5 రూపాయలు సంపాదించుకొని రాలేకపోయాడే, 5 రూపాయలు తీసుకొచ్చి బాబాకి ఇవ్వలేకపోయాడే అని బాబాకి ఆ మాత్రం కూడా పలుకుబడి లేదే, పరపతి లేదే అని అనుకుంటూ ఉన్నాడట. ఇలా అనుకుంటూ ఉన్నప్పుడు ఆ ధనవంతుడు మరీ మరీ అడుగుతున్నప్పుడు బాబా అన్నారు, బాబు బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవడానికి మనకు కావలసిన కొన్ని ఏవైతే అర్హతలు సంపాదించుకోవడానికి అవి మనకు కావాలి అని ఇలా చెప్పబోయే ముందు ఈ రకంగా 4 ఇళ్లకు పంపించి 5 రూపాయలు ఆ పిల్లవాడు తీసుకొని రావడం, వీటన్నింటిలో ఏమైపోయిందంటే దాదాపుగా కొంత టైం అయిపోయేటప్పటికి అడిగినటువంటి ధనవంతుడు ఎవరైతే అడగడానికి వచ్చాడో ఆ ధనవంతుడు ఆయన ఏం అడగాలో అది మర్చిపోయాడు. జరిగింది ఏమిటి, బ్రహ్మజ్ఞానం అడగడానికి వచ్చాడు, అది అడగడం అనేటువంటి దాన్ని మర్చిపోయాడని ఇక్కడ హేమాత్మని చెప్తున్నాడు. అది నిజమేనా? నిజమే. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం అడగడానికైతే వచ్చాడు, కానీ కొంత సమయం అయిపోతూ ఉండేటప్పటికీ బాబా నా బ్రహ్మజ్ఞానం అడగాలన్నది కూడా మర్చిపోయినాడట. అది ఎట్లా మర్చిపోతారు స్వామి? కారణం ఏంటంటే, ఇదేమిటి ఈ సాయిబాబాకు ఇన్ని ఏండ్ల నుంచి షిరిడీలో ఉంటే 5 రూపాయలు ఇచ్చేవాళ్ళేడా, ఆయన పక్కన ఇంతమంది కూర్చొని ఉన్నారే, ఏ ఒక్కరినైనా 5 రూపాయలు ఆయన అడగొచ్చు కదా. ఎంత దృష్టి అంతా కూడా, మనస్సంతా కూడా, ఆయన ఆలోచన అంతా కూడా దేని మీద ఉందా ధనవంతుడికి, బాబాకు 5 రూపాయలు ఇవ్వలేకపోతున్నారే ఎవరు. ఆ రకంగా ఆయన మనస్సు ఆ రకంగా ఆలోచన చేస్తూ 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 ఉండేటప్పటికీ నేను బ్రహ్మజ్ఞానం అడగడానికి వచ్చానేటువంటిది మర్చిపోయాడు. అది సహజమే. ఎవరన్నా మనం ఒక గుడికో ఒక ఆశ్రమానికి వెళ్తాం, ప్రత్యేకించి ఆశ్రమానికి వెళ్తాం, ఒక గురువు గారిని అయ్యా నాకు ఆత్మసాక్షాత్కారం ప్రసాదించండి అని అడగడానికి వెళ్ళాలని అనుకుంటాను అనుకోండి. అది వెళ్తాం. వెళ్ళేటప్పటికీ ఆ గురువు గారు పక్కన ఉండేటువంటి ఒక పిల్లవాడినో ఒక అమ్మాయినో పిలిచి, అమ్మా నీకు తప్పకుండా వెంటనే నీకు ఫారిన్కి వెళ్ళే అవకాశం వస్తుందమ్మా, నువ్వు బాగా వృద్ధిలోకి వస్తావంటారు. అనగానే అడగడానికి వెళ్ళిన నేను ఆ గురువుగారితో బాగా పరిచయం ఉంటుందండి. అదే ఈ గురువుగారు ఏంటి ఆ పిల్లవాడికి ఫారిన్కు ఛాన్స్ వస్తుందంటున్నాడు, మా అబ్బాయి నేను చాలాసార్లు ఈ గురువుగారి దగ్గరికి వస్తున్నాం కదా, మరి మాకెప్పుడు అట్లా చెప్పలేదే, అది చదువు ఇది చదువు ఆ దీక్ష ఈ దీక్ష అని చెప్తున్నాడు, కానీ ఈ పిల్లవాడికి ఏంటి వెంటనే ఫారిన్కి వెళ్ళిపోతా ఉంటున్నాడు. అంటే నా మనస్సు ఏమిటి, నేను అడగదలుచుకున్నది ఏమిటి, ఆత్మసాక్షాత్కారం గురించి అడగాలని ఇంటి నుంచి బయలుదేరా, కానీ అక్కడ అడగడానికి వచ్చాను. కానీ అక్కడికి వచ్చి చూసేటప్పటికి గురువు గారి ఆ పక్కన వాళ్ళతో అట్లా మాట్లాడేటప్పటికి అలౌకికంగా ఆత్మసాక్షాత్కారం గురించి అడగాలని వచ్చిన వ్యక్తికి లౌకికమైన మాయలో పడడం వల్ల అసలు అడగవలసిందేదో మనం అడగము. ఆ రకంగానే ఆ ధనవంతుడు ఏదైతే అడగాలదో మర్చిపోయాడు, అలా ఉన్నాడు. అప్పుడు బాబా అన్నాడు, బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవడానికి బాబు కొన్ని అర్హతలు ఉండాలయ్యా, యోగ్యత ఉండాలి. ఆ యోగ్యత లేకపోతే బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవడం సాధ్యం కాదు. బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఎవరైనా పొందాలి అంటే కొన్నిటిని సమర్పించాలి. అవి ఏవంటే పంచప్రాణాలు, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ 5ంటిని ఎవరైతే సమర్పిస్తారో వారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. ఈ రకంగా ఈ 5ంటికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా బాబా వివరంగా పూర్తిగా బృహదారూపణ్యశక్తిలో ఏముందో ఆ విషయాలన్నింటినీ పూసగుచ్చినట్టు ఆశ్చర్యపడ్డారండి హేమాది పంత్. ఈ 16-17 అధ్యాయంలో ఎంత ఆశ్చర్యపడ్డారంటే, ఇదేమిటి మసీదులో ఉండేటువంటి ఫకీరు నోటి నుంచి ఏమిటి బృహదారూపణ్యశక్తి రావడం ఏమిటి, అది చెప్పే ఆ ఉపన్యాసం కూడా ఎక్కడ కూడా ఏ వైపులో కూడా ఆలోచించిన పక్కకు వెళ్లకుండా ఆధ్యాత్మికంగా ఆ ఉపనిషత్తులో ఏం చెప్పబడిందో, బ్రహ్మజ్ఞానానికి కావలసినటువంటి యోగ్యతలు ఎలా ఉండాలో అది చక్కగా చెప్పారటండి. బాబు బ్రహ్మజ్ఞానం కావాలంటే ఈ 5ంటిని మనం సమర్పించాలి.
ఆ ఐదింటిని సమర్పించేదానికి కొన్ని యోగ్యతలు ఉంటేనే అవి సమర్పించలేం. యోగ్యత ఏమిటి? అది ఎట్లాంటి యోగ్యత? ఒకటి, ముముక్షత ఉండాలటండి, తీవ్రమైనటువంటి కోరిక ఉండాలి. ఏదో ఆర్తి, ఏదో అర్థార్తి, అయ్యో లేకపోయిందే నాకు, అయ్యో నాకు కావాలి, అట్లాంటి వాళ్ళు ఎవరు కూడా ముముక్షులు కాలేరండి. తీవ్రమైన ఏమిటి? నాకు ఈ ప్రాపంచికమైనటువంటి లౌకికమైనటువంటి ఏమీ నాకు అక్కర్లేదు, నాకు కావాల్సింది ఆత్మ యొక్క స్థితి ఏమిటో నేను తెలుసుకోవాలి. ముముక్షత అంటారు. అట్లాంటిది ఏదో మామూలుగా తాత్కాలికంగా అప్పటికప్పుడు ఆవేశంలో కోరుకోవడం కాదు, అది తీవ్రంగా ఉండాలట. రెండవది ఏమిటండి? విరక్తి ఉండాలట. ఈ లౌకికమైన ఇహానికి సంబంధించినటువంటి భోగభాగ్యాల మీద అతనికి ఏ రకమైనటువంటి ఇష్టం ఉండకూడదటండి. సంపాదించుకున్నాం అంతే చాలు, ఇక ఎక్కడ కూడా ఇంకా కావాలి ఇంకా కావాలి లేదండి. పూర్తిగా విరక్తి కలిగి ఉండాలట. లౌకికమైన విషయాల మీద ఏ రకంగా కూడా అతనికి అనురక్తి ఉండకుండా ఉండాలి. అంతర్ముఖంగా ఆలోచన చేయాలటండి ఆ వ్యక్తి. ఎవరైతే బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవడానికి 5 వస్తువులు ఇవ్వగలుగుతారో, అంటే పంచప్రాణాలు, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారాన్ని ఇవ్వగలుగుతారో వాళ్ళకి యోగ్యతలు ఉండాలి. ఉంటేనే అట్లా 5 సమర్పించగలుగుతారు. దాంట్లో ఏమిటి? అంతర్ముఖం. అంతర్ముఖం ఏమిటి? బహిర్ముఖం ఏమిటి? నువ్వు లోపలికి ఆలోచించడం అంటే భౌతికంగా ఇక లోపలికి నేను చూపిస్తే లోపలికి ఏం ఆలోచిస్తాం? ఏముంటుంది? కాదండి, మనస్సులో నువ్వు ఆలోచన చేయి. బయటకు నువ్వు చూసేదంతా కూడా ఆలోచన చేయాల్సింది ఏమీ లేదు, లోపలికి. అందుకని చెప్తా చూడండి, భగవంతుడి స్థితిని కానీ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలన్నా కూడా అంతర్ముఖమైన ఆలోచన ఉండాలి. అందుకని అమ్మవారికి మనం చక్కగా స్తోత్రం చేస్తాం లలితా సహస్రనామంలో. ఆ తల్లి యొక్క సాక్షాత్కారం పొందాలి అనేటువంటి స్థితి వారికి అంతర్ముఖ స్వాధ్యాయ బహిర్ముఖ సుదుర్లభ. బహిరంగంగా బయటకు చూసే ఈ అలంకారాలు, బయటకు చూసే వీటి మీద మనం ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆ సాక్షాత్కారాన్ని మనం పొందలేం. అంతర్ముఖం, లోపల మనస్సులో నువ్వు ఆలోచనలు పెంచుకో. అందుకనే చెప్తారు త్యాగరాజస్వామి వారు, అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెతకి తెలుసుకుంటున్నయ్యా. లోపల అంటే మనస్సులో నువ్వు ఆలోచన చేయగలిగితే అప్పుడు నీకు ఆ రకంగా బ్రహ్మ జ్ఞానం పొందగలిగినటువంటి ఆ యోగ్యత లభిస్తుంది అని చెబుతూ పాప విమోచన కలిగి ఉండాలండి. ఈ దుర్మార్గపు ఆలోచన నుండి బుద్ధిని కాస్త మరలించాలి. తప్పులు చేసిన తర్వాత అయ్యో ఇది నేను ఎందుకు చేశానే, ఇక ముందు నేను చేయకూడదు. అందుకనే మన మనస్సుని ఎప్పుడూ కూడా, అది మనస్సు ఎట్లాంటిదంటే తప్పులు చేస్తూ పోతుంటుంది. వివరంగా వింటూ మనం నిదానంగా వినని బాబా చెప్తున్నాడు. ఇవన్నీ మనం సంపాదించుకోవాలని కోరికలు ఉంటాయి, మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. ఇది ఒక ధనవంతుడికి చెప్పిన ఉపదేశం కాదండి, ఇది ధనవంతుడికి ఒక్కడికే చెప్పిన ఉపన్యాసం కాదు, మనందరికి కూడా అది ఉపదేశంగా చెప్తున్నారు బాబా. అందుకనే గుర్తు చేస్తున్నాను. ఆంజనేయ స్వామి లంకలో అర్ధరాత్రి పూట సీతమ్మ వారిని కోసం వెతకడం కోసం వెళ్ళినటువంటి వ్యక్తికి అశ్లీలంగా లైవ్ కంటికి ముందు అశ్లీలంగా కొన్ని దృశ్యాలు చూశాడండి. బుద్ధిమంతుడండి ఆంజనేయ స్వామి. అందుకని ఏమనుకున్నాడు, నేను కావాలని పరిపట్టుకో, ఆ రకంగానే కావాలని చూడడం కోసం నేను రాలేదు, అమ్మని చూడడం కోసం వెతుకుతుంటే ఇవన్నీ కనిపించాయి, నాకే పాపము అంటారు. చూడండి, పాప విమోచన అంటే అది. మనం ఏవేవో పనులు చేస్తుంటాం, ఎక్కడెక్కడో అది ఇది తప్పు చేశానే అనుకోకూడదట. తప్పు చేశావా, నీ కోసం నువ్వు కావాలని చేస్తే తప్పు. నువ్వు వెళుతున్నప్పుడు అనేకమైనటువంటి పొరపాట్లు జరుగుతాయి. కాబట్టి అట్లాంటి పాప విమోచనం చేసుకోవాలి. సరి అయిన నడవడి ఉండాలండి. నేను చాలా గొప్పవాణ్ణి, నేను బ్రహ్మజ్ఞానినే, కానీ నీవు బ్రహ్మజ్ఞానివని ఎదుటి వ్యక్తి నిన్న ఆ రకంగా ఎంత మంచి నడవడిక కలిగిన వాడండి. అందుకని పెద్దవాళ్ళని చూసి పిల్లవాళ్ళు నేర్చుకుంటారంటారు. కాబట్టి నడవడిక ఏదైతే ఉందో అది ఎప్పుడు నిజం మాట్లాడడం అంటే ఈ రోజండి నేను 100 రూపాయలు దొంగిలించి, ఇది కాదండి. నిజం మాట్లాడడం అంటే సత్యం పలకడం అంటే బ్రహ్మ యొక్క స్థితిని గురించే చెబుతూ ఉండడం. సత్యం అంటే అది. అలా ఎప్పుడు కూడా పరమాత్మ గురించి చెబుతూ ఆ రకంగా తపస్సు చేయడం అంటే బయట కూర్చొని ఏదో గడ్డం పెంచుకొని చేయడం కాదు, మనసులో ఉండేటువంటి ఆలోచనలతో తపన పడడం భగవంతుడి యొక్క స్థితి గురించి. అలాగే బ్రహ్మచారిగా ఉండడం, బ్రహ్మ గురించి ఎప్పుడూ కూడా ఆచరణలో దాన్ని ఆ రకంగా ఏ పని చేస్తున్నా పరమాత్మను గుర్తుకు చేసుకుంటూ చేయడం.
ఈ రకంగా చెబుతూ బాబా అంటున్నారు, ఆ 5 వస్తువులు సమర్పించే వారికి ఈ యోగ్యతలు ఉండాలని చెబుతూ ప్రియమైన దాన్ని కోరుకోడు, శ్రేయస్కరమైన దాన్ని కోరుకుంటాడు. ప్రియమైనది ఎప్పుడైనా సరే అనారోగ్యకరమైనదిగా ఉంటుంది, శ్రేయస్కరమైనది ఎప్పుడైనా సరే రుచికరంగా ఉండదు. కాబట్టి ఏం కావాలి నాకు ఏది శ్రేయస్కరమో అది నేను కోరుకోవాలి. కానీ సహజంగా మనం అది కోరుకోం. అలాగే మనస్సు ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోవాలి. బ్రహ్మజ్ఞానం సంపాదించుకునేవాడికి శరీరం రథం, ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథమును నడిపేటువంటి సారథి, మనస్సు కళ్ళెం, ఇంద్రియాలు గుర్రాలు, ఇంద్రియ విషయములు మార్గాలు అని ఇలా చెబుతూ బాబా ఉపన్యసిస్తున్నాడండి. ఆ కళ్ళాలను పట్టుకోవాలి. ఎవరు పట్టుకుంటారండి? అవి పరిగెత్తుకుంటూ పోతుంటాయి. గుర్రాలు ఎంత వేగంగా పోతుంటాయి. కాబట్టి ఆ కళ్ళాలు ఎవరికి ఇవ్వాలి? నీ గురువుకి ఇవ్వాలండి. మనస్సును పావనం చేసుకోవాలి. ఆ పవిత్రమైనటువంటి స్థితిలో ఆలోచనలు చేసుకుంటూ పోవాలి. నేను పవిత్రుని అనుకోవాలి. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా మనస్ఫూర్తిగా ప్రేమతో చేసి ఉండాలి. అందుకని బాబా అంటున్నారు, ఇన్ని జరిగినా కూడా బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవాలంటే యోగ్యతలలో ప్రధానమైంది గురువు ఉండాలి. చాలా సూక్ష్మమైంది ఆత్మ సాక్షాత్కారం అంటే, చాలా సూక్ష్మమైంది బ్రహ్మజ్ఞానం. అలాంటి బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవడం సాధారణంగా జరిగే పని కాదు. కత్తి మీద సాము లాంటిది. అలాంటి సంపాదించుకోవాలంటే ఎవరైతే ఆ పై స్థితికి చేరుకోగలుగుతారో వారు గురువు. ఆ గురువును నువ్వు ఆశ్రయిస్తే నిచ్చెన ఏదన్నా వేసి పైకెక్కిన వాడికి ఆ పైకెక్కినప్పుడు ఆ రకంగా సహాయం తీసుకుంటే మనల్ని కూడా నిచ్చెనతో మెల్లమెల్లగా మెట్టు పైకెక్కిస్తారండి. అలా ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి ఒక గురువును నువ్వు ఆశ్రయించాలి. గురువు లేనిది ఈ రకంగా ఆత్మ సాక్షాత్కారం కానీ బ్రహ్మజ్ఞానం కానీ పొందలేం. భగవంతుని కటాక్షం అవసరం. కొంతమందికి ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. గురువును కూడా ఆశ్రయిస్తారు. మేము గురువును ఆశ్రయించామండి, ఆయన ఆత్మ సాక్షాత్కారం కలిగిన వాడే కానివ్వండి, మాకు బ్రహ్మజ్ఞానం లభించలేదండి. దానికి ఏమనాలి? అయ్యా భగవంతుడి అనుగ్రహం లేదు. అదాన్ని అదృష్టము అనేటువంటి ఇంకో పదంతో మనం వాడుతున్నాం. ఈ రకంగా బాబా చెబుతూ ఒక ప్రసంగం అండి, ఒక ఉపన్యాసం చెప్తున్నాడు. అయ్యా ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది నువ్వు ఏదైతే కోరావో అది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే, నగదుదానం అంటే నువ్వు మాత్రం ఏమీ పలకలేదు. దానికి ఇవన్నీ యోగ్యతలు ఉండాలని నేను చెప్తున్నాను అని చెబుతూ సాయిబాబా చివరికి అన్నారు, ఆ ఉపన్యాసాన్ని కాస్త ముగిస్తూ, బాబు నీ బ్రహ్మజ్ఞానం నీ దగ్గరే ఉంది. ఎక్కడుందని అడుగుతావేమో, నీ జోబిలో ఉందిరా. ఎలా ఉందని అడుగుతున్నావేమో. నేను 5 రూపాయలు అడిగితే 4 ఇండ్లకు పంపిస్తే 5 రూపాయలు ఈయన సంపాదించుకోలేకపోయాడే నువ్వు అనుకుంటున్నావే. నేను అడిగిన 5 రూపాయలు నీ దగ్గర లేవా? నువ్వు ఇవ్వలేవా? అంటే నీకు శక్తి ఉంది కానీ నువ్వు ఇవ్వవు. ఎందుకు ఇవ్వవు? నీకు మనస్సు లేదు. బుద్ధిలో నువ్వు ఆలోచనలు చేస్తున్నావు, ఏమో ఇస్తే ఇస్తాడో ఇవ్వడో, ఆ 5 రూపాయల కోసం నేను ఎన్నిసార్లు రావాల్సి వస్తుందో షిరిడీకి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఉంది. ఎంత ఉంది? నేను అడిగిన 5 రూపాయలకు 10 నీ దగ్గర డబ్బు ఉంది. కరెన్సీ నోట్ల కట్ట ఉంది నీ దగ్గర. తీయి జోబిలోంచి డబ్బు బయటికన్నాడు. ఆ ధనవంతుడు ఏం చేశాడు? అప్పుడు నా జోబిలో ఎంతుందబ్బా అని జోబిలో చేయబెట్టి బయటికి తీశాడటండి. లెక్క పెట్టుకున్నాడట. వినండి జాగ్రత్తగా, లెక్క పెట్టుకున్నాడట. ఖచ్చితంగా 250 రూపాయలు ఉన్నాయి. 250 రూపాయలు నా జోబిలో ఉన్నాయని బాబాకి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపడినటువంటి ఆ వ్యక్తి బాబా దగ్గర ఒక్కసారిగా కాళ్ళ మీద పడ్డాడట. మనం అందరూ అనుకుంటాం, అమ్మో ఆయన ఎంత గొప్పగా శరణాగతుడయ్యాడని. కాదండి, 250 రూపాయలు నా దగ్గర ఉన్నాయని ఆయనకి ఎలా తెలిసిందా అని కాళ్ళ మీద పడ్డాడే కానీ ఆయన బ్రహ్మజ్ఞానం కోసం కాళ్ళ మీద పడలేదు. ఆయనకి ఎంతసేపు వచ్చి లోభి లోభి లోభి, డబ్బు 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 తప్పించి వేరే ఆలోచనే లేదండి. అట్లాంటి వ్యక్తితో బాబా అన్నారు చివరికి, నీ బ్రహ్మజ్ఞానం నీ దగ్గరే ఉందిరా. అరే మాయలో ఉన్నావురా నాయన. నేను మొదటే చెప్పాను నాకు ఈరోజు పండగగా ఉంది. నన్ను ఎవరూ అడగలేదు బ్రహ్మజ్ఞానం. నేనేం పీఠాధిపతిని కాదు, నేనేం సన్యాసిని కాదు, నేనేం సాధువును కాదు, ఫకీరుగా కనిపిస్తున్నాను. ఈ ఫకీర్ని ఎవడు అడుగుతాడండి బ్రహ్మజ్ఞానం? నువ్వు వచ్చి అడిగావు, పండగగా ఉంది. కానీ నీకు బ్రహ్మజ్ఞానం ఇవ్వడానికి యోగ్యతలు చూడాలి. నీకు ఆ యోగ్యత లేవు. కనీసం ఆ యోగ్యతలు నీకు కలిగిస్తాయేమో, కలిగించడానికి ప్రయత్నం చేద్దామని నేను ప్రయత్నం చేశాను. 5 రూపాయలు ఇవ్వడానికి నీకు చేత కాలేదే. 5 వస్తువులు కాదవి, వస్తువులు అవి కనిపించేవి కాదది. మనస్సు,
బుద్ధి, అహంకారం, పంచప్రాణాలు, పంచేంద్రియాలు ఇవి కనిపిస్తాయా? అలాంటి కనిపించనివి నీవేం సమర్పిస్తావురా నాయనా? ఎవరైనా నిన్ను పొగిడితే పొంగిపోతావు, నన్ను అన్నారే అని. ఎవరైనా కాస్త నిన్ను విమర్శిస్తే కుంగిపోతావు, వాడు తిట్టాడని ఏడుస్తావు. అలాంటిది కాక కష్టం వస్తే ఏడుస్తూ కూర్చుంటావు, సుడిగుండంలో పడి కొట్టుకుంటున్నట్టుగా అయ్యో కష్టాలే కష్టాలే అనుకుంటావు. ఈ రకంగా సుడిగుండంలో కష్టాలలో ఉండే నీవు ఎవరన్నా పొగిడితే పొంగిపోయే నీవు, కుంగిపోయే నువ్వు విమర్శలకి బ్రహ్మజ్ఞానం ఎట్లా లభిస్తుంది నీకు? బ్రహ్మజ్ఞానం లభించడానికి కావాల్సింది పరిపూర్ణంగా మనసులో తీవ్రమైనటువంటి కోరుకుండాలి. ఈ రకంగా 5 వస్తువులు కానటువంటి వాటిని మనం ఎప్పుడైతే సమర్పిస్తామో వెంటనే మనకు లభిస్తుంది. అందుకనే నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇది నగదు బేరము. ఈ రోజు నువ్వు మంచి చేస్తే వచ్చే జన్మలో నీకు కాస్త సుఖమే లభించవచ్చు. కానీ ఇప్పుడు మనస్సు, బుద్ధి, అహంకారం, పంచ ప్రాణాలు ఈ 5ంటిని నీవు గనుక నీ గురువుకు సమర్పిస్తే వెంటనే నీకు వచ్చేది ఏమిటంటే ఆత్మ సాక్షాత్కారం, అది బ్రహ్మజ్ఞానం. కానీ ఆ 5ంటిని సమర్పించడానికి యోగ్యత లేదే నీకు అని నేను నీకు ఆ రకంగా బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వలేకపోతుంది కదా అని బాబా బాధపడ్డాడటండి. అప్పుడు పక్కనే ఉన్నారండి చందోర్కర్, అలాగే హేమాధిపన్. బాబా ఎంత చక్కగా ఈ రోజున ఉపన్యసించాడు. నిజంగా ఇది విందు భోజనం. ఇది మాకు ఏ విందు భోజనం? ఆకలి దప్పికలనేటువంటివి పోగొట్టగలిగిన విందు భోజనం, ఆధ్యాత్మికమైన విందు భోజనం. ఎవరి కోసం పెట్టాడండి ఆ విందు? ఆ ధనవంతుడి కోసం. బ్రహ్మజ్ఞానం కావడానికి, బ్రహ్మజ్ఞానం సంపాదించడం కోసం కావలసినటువంటి యోగ్యతల గురించి ఆయన ఒక చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు చెబితే దాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. దాన్ని గురించి ఆలోచన ఏమీ చేయలేకపోయాడు. కానీ అది మా కోసమే ఏర్పాటు చేశాడా? కాదండి. విందు ఏర్పాటు చేసింది ఎవరి కోసం? ధనవంతుడి కోసం. కానీ మేము వాటిని చక్కగా ఆరగించగలిగాం, మేము చక్కగా విన్నాం, మేము ఆనందపడుతున్నాం. అదే అంటుంటా చూడండి, కొంతమంది వాళ్ళ ఇంటికి ఎవరినైనా ఏ పార్టీకో పిలిస్తే వాడేం తినడండి. అప్పుడు వచ్చిన వాళ్ళు ఆ మిగిలిపోయినవన్నీ తినిపోతారట. ఆ రకంగానే విందు ఏర్పాటు చేసిందేమో ఆయన కోసము, ఆధ్యాత్మికంగా ఆత్మ సాక్షాత్కారం పొందాలని. కానీ దాన్నంతా విని చక్కగా నిజంగా ఎంత గొప్పగానో ఉంది బాబా చెప్పిన మాటలు, వాటిని ఆచరణలో పెడితే ఎంత బాగుంటుంది కదా అని బ్రహ్మ జ్ఞానానికి సంబంధించిన ఇంత చక్కటి సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని ఈ 16, 17 అధ్యాయాల్లో చెప్పారు. అది చెప్పిన దాన్ని విన్నారు. వినడం కాదండి, దాంతో కొంతైనా ఆచరణలో పెట్టగలిగారు ఆ రోజుల్లో సాయిబాబా భక్తులు. అదే విషయాన్ని మనం కూడా గుర్తు చేసుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.